నాకు ఒక చెట్టు కనపడింది, రేగి పళ్ళ చెట్టు. అర్రే భలే ఉండే. ఈ చిన్నప్పుడైతే ఎంత బాగా కోసుకునేవాళ్ళం. చిన్నప్పుడు సెలవులు వచ్చినప్పుడు అమ్మతో పత్తి పొలానికి కలుపులు తీయడానికి వెళ్ళేవాళ్ళం అనమాట. నేను, అక్క, చెల్లి, చిన్నదిలే చెల్లిని అసలు వద్దనేది అమ్మ, ఎందుకంటే చెల్లి బంగారు తల్లిని. ఇక్కడ పండినటువంటి కాయ నమ్ము, అది సూపర్. పండిన కాయలు ఉన్నాయి, పండబోతున్న కాయలు ఉన్నాయి, కానీ మనం పండిన కాయలే తీసుకుంటాం. రేగిపళ్ళు మొన్న భోగి రోజు ఈ రేగిపళ్ళుతోనే కదా చిన్నపిల్లలకి రేగిపళ్ళు పోసేది. చాలా బాగున్నాయి, సూపరు. ఈ రేగిపళ్ళు తినటం వల్ల కొన్ని లాభాలు నాకైతే తెలుసు. సి విటమిన్ బాగుంటుంది, తర్వాత జీర్ణక్రియ వ్యవస్థ సూపర్గా ఉంటుంది. ఇంకా ఈ రేగిపళ్ళు కోసేటప్పుడు ముళ్ళు మనకి గిచ్చుకుంటాయి, అమ్మ చాలా జాగ్రత్తగా తీయాలి. చాలా 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 బాగున్నాయి. సూపర్. ఇక్కడ ఒకటి పండింది ఉంది, వెరీ గుడ్. ఇక్కడ పండపోతుంది ఒకటి ఉంది, సూపర్. ఇంతకీ నేను పర్మిషన్ అడగలేదు రేగి చెట్టుని. అమ్మా నేను ఈ రేగి పళ్ళు కోసాను, ఏమనుకోబాగు, ఎందుకంటే అవి పడిపోయే వాటిని మాత్రమే కోయగలిగాను. ఎనీహో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడేదో బాగా దూరగా ఉంది, సూపర్. కొంచెం దూరంగా ఉన్నాయి మాత్రమే కొయ్యాలి. అబ్బా ముళ్ళు గిచ్చుకుంది, సారీ. ఈ రేగిపళ్ళు కోయటం కూడా ఒక ఆర్ట్ అనమాట. వావ్, ఇక్కడేదో పండిపోయింది ఉంది, వెరీ నైస్, సూపర్, ఎక్సలెంట్. ఆహా, ఇటుపక్క చాలా బాగున్నాయి, వెరీ గుడ్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ రేగి చెట్టు, చాలా గుబురుగా ఉంది ఈ చెట్టు అయితే. ఎనీహో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, సీ యూ. థ్యాంక్ యూ.